అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి జనవరి 8 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున జాతకం ప్రకారము దిన ఫలితాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిగతంగా మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా మంచివారు. ఎప్పుడైనా సరే ఎదుటివారికి సహాయం చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఎదుటివారి గురించి మంచి ఆలోచన తప్ప మనసులో కూడా చెడుగా ఆలోచించరు. అన్నిటికి మించి ఈ యొక్క రాశి వారికి కష్టాలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. చిన్న వయసులోనే, యుక్త వయసులో, వృద్ధాప్యంలో ఎప్పుడు చూసినా వీరికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా కష్టజీవులు. వీరు చాలా కష్టపడుతూ చాలా ఓర్పుగా ఉంటారు. అలాగే వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే శక్తి కూడా అలాగే ఉంది. ఈ మధ్య వీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారిని కొంతమందిని గమనించినట్లయితే వీరికి ఇంట్లో మర్యాద అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంట్లో వీరి పట్ల విలువ లేకుండా మాట్లాడము ఇలాంటివి చేసినప్పుడు ఈ యొక్క రాశి వారు కొంచెం మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అంటే వీళ్ళ కోసమా నేను ఇంత కష్టపడుతుంది, వీళ్ళ కోసమా నేను ఇంత శ్రమ చేస్తుందని చెప్పేసి కొంచెం మానసికంగా కృంగిపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే కుటుంబ యజమాని గౌరవించాలి. భార్య అయినా భర్తను బాగా చూసుకోవాలి. భర్త అయినా భార్యను బాగా చూసుకోవాలి. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోతేనే కుటుంబంలో సంతోషంగా ఉంటామని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రాశి వారు ఏంటంటే వీరు అన్ని రంగాల్లో ఉంటూ ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు చేసేవారు ఉంటారు. కొంతమంది వ్యాపారం చేసేవారు ఉంటారు. లేదా చిన్న చిన్న కూలి పనులు చేసేవారు కూడా ఉంటారు. ఈ విధంగా రకరకాలుగా ఉంటూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారు పనిచేసే దగ్గర ఏంటంటే ఒక స్త్రీ వీరిని గమనిస్తూ ఉంటుంది. అంటే వీరు పెద్దగా పట్టించుకోరు. ఆ యొక్క స్త్రీ ఎవరో కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు. ఎందుకంటే వీరి యొక్క పనుల్లో వీరు ఉంటూ బిజీగా ఉంటున్నప్పుడు ఏంటంటే ఒక స్త్రీ పదే పదే వీరిని గమనిస్తూ ఉంటుంది. వీరి వైపు చూస్తూ ఉండటము, వారు పనిచేసినటువంటి విధానాన్ని చూడడము, వారు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే వారి యొక్క మాటలను గమనించడము, వారి కుటుంబంలో విషయాలు తెలుసుకోవడము, వారి గురించి ఆసక్తిగా వేరే వారిని అడగటము, ఇలాగ ఏంటంటే ఆ స్త్రీ కొన్ని సంవత్సరాల నుండి మిమ్మల్ని గమనిస్తుంది. కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, కొన్ని నెలలు అవ్వచ్చు, లేకపోతే కొన్ని రోజులు కూడా ఉండొచ్చు. ఈ విధంగా గమనిస్తూ ఉంటుంది. మీరేంటంటే పెద్దగా పట్టించుకోరు. మీ పనుల్లో మీరు ఉంటారు. ఒక్కొక్కసారి చూసినా కూడా ఏముందిలే లైట్‌గా తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఏమిటంటే ఇంకా డేర్ చేసి ముందుకు వచ్చి మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. ఆ స్త్రీ మీరు ఎలా గుర్తుపట్టాలి? అసలు ఆ స్త్రీ ఎవరు అంటే గనుక ఈ విధంగా సందేహం వస్తే ఆ స్త్రీ ఎవరంటే మీరు పనిచేసే ప్రదేశాల్లో చుట్టుపక్కలే ఉంటూ ఉండొచ్చు. లేదా మీ బంధువుల రూపంలో ఉండి ఉండొచ్చు. లేదా మీ స్నేహితుల రూపంలో కూడా ఉండవచ్చు. తను ఏమిటంటే ఏదో ఒక రూపంలో ఏ కారణం లేకుండా మీతోటి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ యొక్క సూచనలను బట్టి మీరు ఆమెను గుర్తుపట్టవచ్చు. పదే పదే ఊరికినే ఫోన్లు చేయడము, నెంబర్ తెలుసుకొని ఫోన్లు చేయడము, మిమ్మల్ని విపరీతంగా పొగడ్డము, ప్రతిసారి మీతో మాట్లాడని చూడడము, ఈ విధంగా మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనించడం చేస్తూ ఉంటుంది. మరి ఆ స్త్రీ ఎవరేంటి? ఎందుకలా చేస్తున్నారంటే ఇక మనం ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా తప్పుగా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే లేదండి. ఎందుకంటే ఆడవారైనా, మగవారైనా మనుషులందరూ ఒక్కటే. మనుషులందరూ కూడా ఒక్కటే. ఒక్కోసారి ఏమిటంటే కొంతమంది చేసే పని విధానం కానీ, వాళ్ళ మాట తీరు కానీ చురుకుగా ఉండేదాన్ని బట్టి కొంచెం ఏదైనా వారికి నచ్చితే అలా చూస్తూ ఉంటారు. ప్రతి చూపులో మనం తప్పును వెతకూడదు. ఎందుకంటే అభిమానంతో చేసేవారు కూడా ఉంటారు. ఫ్రెండ్లీగా చేసేవారు కూడా ఉంటారు. అలాగే మంచితనంగా మనం తీసుకోవాలి. ఎప్పుడైనా సరే, ఏ విషయంలో అయినా సరే మనం మంచిగా తీసుకోవాలి.
చెడును వదిలేయాలి. అలా ఎందుకు వచ్చుతారో తెలీదు కానీ కొంతమంది ఆడవాళ్ళకి మగవాళ్ళు నచ్చుతూ ఉంటారు. కొంతమందికి ఆడవాళ్ళు నచ్చుతూ ఉంటారు. అది మన మనసుకు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. వారు మీ యొక్క మంచి స్నేహితుల్లాగా అనుకోండి. అంతేకాని మనం ఎక్కడా కూడా తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఆ స్త్రీ కూడా ఏంటంటే చెడు దృష్టితో మిమ్మల్ని చూడడం లేదు. మీపై చాలా గౌరవంతో, చాలా మర్యాదతో మీ యొక్క ప్రతి పని విధానం అంటే మీ కుటుంబంతో మీరు ఉండేటువంటి విధానం గానీ, కుటుంబాన్ని మీరు చూసుకునే పద్ధతిని గానీ, మీరు సంపాదించే విధానం కానివ్వండి, మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ నచ్చి ఇలా ఉండాలని చెప్పి తను మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటుంది. గౌరవిస్తూ ఉంటుంది. అంతేకాని ఆ స్త్రీ వల్ల మీకెలాంటి నష్టం కూడా ఉండదండి. కాబట్టి ఇది మీరు గమనించుకోండి. ఇంకా ఏంటంటే ఈ రాశివారు ఉన్నటువంటి పురుషులకి వివాహం గనుక కానివారైతే ఒకవేళ ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోయినట్లయితే మీరు ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి స్త్రీని మీరు వివాహం చేసుకోవడం ద్వారా మీ జీవితం అనేది చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడి మీరు వారిని వివాహం చేసుకోవచ్చు. మీకు ఇంతకుముందు వివాహం అయినట్లయితే కనుక ఆమెని ఒక స్నేహితురాలుగా భావించండి. సోదరిగా భావించండి. అంతేకాని వారు మిమ్మల్ని అభిమానిస్తారని వారిని ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు. గౌరవాన్ని ఎప్పుడైనా సరే ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. అయితే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఇతరులను తక్కువగా చూడరు. వీరు ఇతరులను కూడా గౌరవిస్తూ ఉంటారు. చాలా అభిమానిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశివారి గురించి ఎక్కడా కూడా తక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. కాకపోతే ఆ స్త్రీ ఎప్పుడైనా మీకు సహాయం చేయాలనుకుంటే, డబ్బు విషయంలో వారు అప్పుగా ఇవ్వాలనుకుంటే, వారి దగ్గర అప్పు తీసుకుంటే గనక వీలైనంత త్వరగా మీరు వాళ్ళకి చెల్లించాలి. అంతే తాను ఇవ్వగలదు అనుకుంటే అడిగి తీసుకొని మళ్ళీ త్వరగా ఇచ్చేయండి. అంటే వారు ఏదైనా మంచి సలహా ఇచ్చినట్లయితే గనుక దాన్ని తీసుకోండి. మనం మంచి కోసం ఎవరైనా ఒక సలహా ఇచ్చినా కూడా మనం తీసుకోవాలి. ఆ విధంగా ఆ స్త్రీ మీకు సలహాలు ఇవ్వటానికి ఇష్టపడుతుంది. కాకపోతే ఆ విషయాన్ని మీరు పెద్దగా పట్టించుకోరు. అయినా సరే మంచిని మాత్రం తీసుకోండి. దానివల్ల ఇబ్బందయితే ఏమీ లేదు. అదేవిధంగా మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గనుక వారిని పూర్తిగా దూరం పెట్టండి. ఒకసారి గమనించండి. ఎందుకంటే మీకు కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. గతంలో మీ వల్ల ఎవరైనా తెలిసి తెలియక గాని నష్టపోయినట్లయితే అలాంటి వారు మీ పట్ల కొంచెం అభిమానం ఉన్నట్లుగా నటిస్తూ అలాంటి వారిని గమనించండి. అలాంటి వారిని మీకు వీలైనంత వరకు దూరం పెట్టండి. మీ యొక్క పనితీరు చూసుకుంటే వారి మీకు ఎలాంటి ఇబ్బందనేది ఉండదు. మీకు వీలైనంత వరకు ఎవరితో కూడా కోపంగా మాట్లాడకండి. ఎందుకంటే మనం స్ట్రెస్‌లో ఉండి, బాధలో ఉండి, మనం పని ఒత్తిడిలో ఉండి కోపం పడితే ఎవరికి కూడా అర్థం చేసుకోలేరు. వారు మన యొక్క మాట తీరుని చూస్తారు. కాబట్టి మీతో అయినంత వరకు పని చేసుకొని ఎదుటి వారితో ఓపికగా మాట్లాడండి. అలా మాట్లాడడం ద్వారా మీకు శత్రు బాధలనేవి తగ్గుతాయి. అదేవిధంగా ఆ స్త్రీ వల్ల అయితే మీకు 100% ఉపయోగమే ఉందండి. కానీ ఎటువంటి నష్టమైతే లేదు. అలాగే ఆ యొక్క రాశి వారికి కూడా చాలా మంచివారు, చాలా కష్టజీవులు. వీరి యొక్క కష్టాన్ని వీరు నమ్ముకుంటూ ఉంటారు. కానీ ఎవరిని కూడా తొందరగా నమ్మరండి. వీరు డబ్బు సంపాదించడానికి వీరి వెనకమాల కష్టం ఎంతో ఉంటుంది. అదేవిధంగా డబ్బును కూడా చాలా జాగ్రత్తగా, పొదుపుగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా వీరు వృధా ఖర్చులు అస్సలు చేయరు. ఇంట్లో భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ సఖ్యతనే ఉంటాయి. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా కలిసిమెలిసి ఉంటారు. ఇలా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. సమస్యలనేవి వస్తూ ఉంటాయి. అవి చాలా ఓర్పుగా, నెమ్మదిగా సరిదిద్దుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడే మీ యొక్క జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి జీవితంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరో తెలుసుకున్నా కదండి. రేపటి రోజున ఈ రాశి వారికి గురువారం దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మీకు పనుల్లో ఏమైనా ఆటంకాలు ఉంటే పనులు అనేవి ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఆర్థికంగా దత్తాత్రేయుడు ప్రథమ పూజుడు కాబట్టి దత్తాత్రేయ పూజ చేయటం వల్ల గురుబలం అనేది బాగా పుష్కలంగా ఉంటుందండి. తద్వారా మనకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందన్నమాట. మరి రేపటి రోజున మాత్రము దత్తాత్రేయ చాలీస పఠించడము, నానబెట్టిన శనగలను మాలగా గుచ్చి స్వామి మెడలో వేయటము చెప్పదగిన సూచన. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.